హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఈవిడ థంబ్నెయిల్లో పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టి దోశలు వేస్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, పచ్చిమిరపకాయల పచ్చడేనండి. దోశల్లో అద్భుతంగా ఉంటుందని సింబాలిక్గా చూపిస్తున్నాను. చాలామంది పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకుంటారు, కానీ ఇలా ఓసారి మా పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీనిని చిటికెలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మంట తక్కువగా ఉన్న పావు కేజీ పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి తొడాలు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎలా కలర్ మారి వేగిపోయాయో. తర్వాత 25 గ్రాముల గింజలేని చింతపండుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు పోసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు, 25 గ్రాముల బెల్లం ముక్కలు, ఉడికించి పెట్టుకున్న చింతపండు నీటితో సహా వేసుకోవాలి. అలానే సరిపడా ఉప్పు మరియు 25 గ్రాముల అల్లం ముక్కని ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా తాలింపు కోసం 1 స్పూన్ నూనె వేసుకొని కాగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి ఒకసారి కలిపి వేయించుకొని ఈ తాలింపుని చట్నీలో వేసి కలుపుకోవటమే. అంతే, కారం కారంగా తీయగా పుల్లగా ఉండే ఈ పచ్చిమిరపకాయ చట్నీని ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. శ్రమ పడకుండా ఇట్టే చేసుకోవచ్చు. రోజు దోశల్లో, ఇడ్లీలో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ తిని విసిగిపోయారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. రోజు తిన్నా బోరు కొట్టదు. నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చకచకా షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.